సైబర్ నేరగాళ్లు ఆధునిక సాంకేతికతతో అమాయకులను బురిడి కొట్టిస్తున్నారు. ఏకంగా నేరాలకు సీఎంలను కూడా వాడుకుంటున్నారు. తాజాగా విశాఖపట్నంలోని సీతమ్మపేటలో చంద్రబాబు యాయ్ వీడియోతో డబ్బులు కాజేశాడు. ఓ వ్యక్తి చంద్రబాబు మాట్లాడుతున్నట్టు నమ్మించి డబ్బులు వసూలు చేశాడు. విశాఖ సీతమ్మపేటలో భూ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి 80,000 కాజేశారు. పూర్తి పనవుతుందని నమ్మించి బాధితుడు మోసపోయాడని గ్రహించిన స్వతంత్ర టీవీని ఆశ్రయించాడు. సైబర్ నేరగాళ్లు ఆధునిక సాంకేతికతతో అమాయకులను బురిడిగొట్టిస్తున్నారు. ఏకంగా నేరాలకు సీఎంలను కూడా వాడుకుంటున్నారు. తాజాగా విశాఖలోని సీతమ్మపేటలో చంద్రబాబు ఏఐ వీడియోతో డబ్బులు కాజేశాడు. ఓ వ్యక్తి చంద్రబాబు మాట్లాడుతున్నట్టు నమ్మించి డబ్బులు వసూలు చేశాడు. విశాఖ సీతమ్మపేటలో భూ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి 80,000 కాజేశారు. పూర్తి పనవుతుందని నమ్మిన బాధితుడు మోసపోయారని గ్రహించి స్వతంత్ర టీవీని ఆశ్రయించారు. ఈ గంటకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్లో తాజా అప్డేట్స్ అందిస్తారు. సూర్యప్రకాష్. ఏదైతే ఆధునీకరణకు సంబంధించి ఆధునీకరణ పేరుతో అయితే ప్రస్తుతం ప్రజలు ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఏఐ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాంతో అయితే ఎంతో అభివృద్ధి చెందేందుకు, అలానే మన యొక్క క్లిష్టమైన సమస్యలను సైతం కూడా పూర్తిగా తెలుసుకునే విధంగా వాడుకోవడానికి, అలానే ఎడిటింగ్ సంబంధించి కానీ అన్నింటిని కూడా నూతన విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే ప్రస్తుతం ఆధునీకరణ చెందుతున్న యొక్క వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం మంచికే కాకుండా చెడుకు కూడా వాడుకుంటూ ఎంతో మందిని మోసం చేసే విధంగా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులన్నీ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా విశాఖపట్నం సీతమ్మపేట ప్రాంతంలో ఒక భూ వివాదానికి సంబంధించి చిన్న సమస్య ఉంటే ఆ సమస్యకు సంబంధించి 16 సంవత్సరాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఒక పార్కు దగ్గర ఒక చిన్న స్థలం కోసం, అది ఒక సీఎంఏ తనతో మాట్లాడేసరికి ఉబ్బి తబ్బిపోయే విధంగా కూడా అది ఏ టెక్నాలజీతో మాట్లాడాలని గ్రహించలేక దేవినేని ఉమ మాజీ మంత్రి కావచ్చు, అలానే దేవినేని ఉమ మాట్లాడారు. అలానే లోకల్లో ఉన్న పల్లా శ్రీనివాసరావు కావచ్చు, ఇలానే ఇక్కడ అందరూ కూడా తెలుసు అని చెప్పేసి అవతల పూర్తిగా నమ్మించి ఒక్కసారిగా ఏ టెక్నాలజీని రిప్లేస్ చేసి నారా చంద్రబాబు నాయుడు సీఎంఏ తనతో మాట్లాడి దాదాపు వారి యొక్క కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడంతో పూర్తిగా ఒక్కసారిగా నమ్మకం కుదిరి ఒక్కసారిగా 80,000 రూపాయలు పూర్తిగా మోసపోయారని అయితే కొద్ది రోజుల్లో గ్రహించారు. దానికి సంబంధించి సైబర్ క్రైమ్ లో కూడా వాళ్ళు ఆశ్రయించిన పరిస్థితి ఉంది. కానీ అక్కడ కూడా ఎంతకాలమైనా కూడా కనీసం ఒక సీఎం ని వాడుకున్నా కూడా ఎప్పటికీ కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, సీఎం వరకు కూడా వచ్చినా కూడా ఏమి పట్టించుకోకపోవడంతో కాస్త నిరాశకు చెంది స్వతంత్ర టీం అయితే వాళ్ళు పట్టుకొని వాళ్ళు మనతో అడగడానికైతే మనని దగ్గరికి అయితే రావడం జరిగింది. దీనిపైన మాకు తగు న్యాయం చేయాలని అయితే కోరుకోవడం జరిగింది. అసలు మనతో పాటు బాధితులు పూర్తిగా ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఇది మనం చూడొచ్చు. ఈ యొక్క చిన్న స్థలం ఏదైతే ఉందో ఆ స్థలంలో దానికి సంబంధించి ఆ స్థలం కోసం ఒక సీఎం మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉంటుందని అయితే మనం చెప్పుకోవచ్చు. అటువంటి అసలు ఏం జరిగిందనే విషయాన్ని అయితే మనతో పాటు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. అతను అడిగి సార్ చెప్పండి. నమస్తే అండి. అసలు ఏం జరిగింది సార్? మీతో సీఎం మాట్లాడారు, ఎలా అనిపించింది? అసలు సీఎం అయినా ఏమనిపించింది? ఏమంటే మరి నమ్మాను. ఎందుకంటే నేను 16 సంవత్సరాలు బట్టి ఈ సైట్ కోసం తిరుగుతున్నాను. కాకపోతే ఏంటంటే నాకు ఆనుకొని పార్క్ స్థలం ఉంది. అది మా తాతయ్య గారు 4 ఎకరాలు 14 సెంట్లు లేఅవుట్ వేశారు. దానికి 2,000 గజాలు సుమారు పార్క్ కింద వదలడం జరిగింది. కాకపోతే దీనికి ఆనుకొని నాది ఉండడం వల్ల ఏంటంటే నన్ను చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు ఆ లోకల్లోని. అయితే దీనికోసం నేను గత 16 సంవత్సరాలు బట్టి ఫైట్ చేస్తూ మొన్న ఏంటంటే 2 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది కదా, ఆ లోకేష్ బాబు గారు ఫేస్బుక్ లో నాట్లో ట్యాగ్ చేశారు, పోస్ట్ చేశారు, ఇది పార్క్ డెవలప్ చేయాలి మీరు ఇది అనేసి. అంటే లోకేష్ బాబు గారికి, సీఎం గారికి మొత్తం చాలా మంది చేశాను. చేస్తే 7వ తారీఖుని ఉదయం నాకు వాట్సాప్ కాల్ వచ్చేది. దాంట్లో డీపీ చూస్తే దేవినేని ఉమా గారు మాజీ మినిస్టర్ గారు ఫోటో వచ్చింది, ఆయన పేరు వచ్చింది. అమ్మా ఏమ్మా నువ్వు ఇలాగా లోకేష్ బాబు గారిని కామెంట్ చేశావు అనేసి అంటే, లేదు సార్ నేను అలాగేం చేయలేదు సార్, ఒక్కసారి నా ఫోన్ చూడండి, నేను డెవలప్ చేయమన్నాను అంతే తప్ప నేనేం తప్పుగా పెట్టలేదు సార్ అని చెప్తూ మాట్లాడిన వెంటనే ఆయన ఏమన్నాడంటే
ఒకసారి నువ్వు లోకల్ లీడర్స్ ని కలిసావా అని అడిగారు. పల్లా శ్రీనివాస్ ని కలిసావా అంటే లేదు సార్, ఆయన అయితే కలలేదు సార్ అంటే వెంటనే ఆయన ఫోన్ నెంబర్ పంపించారు. వెంటనే ఆయన ఫోన్ నెంబర్ పంపించారు, ప్లస్ ఆయనతో ఒకసారి మాట్లాడి ఆయన వాయిస్ రికార్డ్ పెట్టమని వెంటనే ఆయన అంటే పెట్టారు. మీతో పాటు ఆ పల్లా శ్రీనివాసరావు గారి నెంబర్ కావచ్చు, విష్ణు కుమార్ రాజు గారు కావచ్చు, పెట్టారు. వీళ్ళందరూ నెంబర్స్ కూడా మీకు వాళ్ళు పంపించడం జరిగింది. వెంటనే పంపించారు. పంపిస్తే నేను పల్లా గారికి ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేదు. విష్ణు కుమార్ రాజు గారికి ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేశాడు. లిఫ్ట్ చేసి నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ అరగంట ఫోన్ చేస్తానని చెప్పారు. అంటే నేను నమ్మాను. నమ్మితే మళ్ళీ తర్వాత కూడా కంటిన్యూ ఆయన వాట్సాప్ చేస్తూ లోకేష్ బాబు గారు చాలా సీరియస్ ఉన్నారు నీ మీద, ఈ ప్రాబ్లం ఏదో 24 hours లో నీకు సాల్వ్ అవ్వాలి అని చెప్పి తర్వాత ఆ, నేను విష్ణు కుమార్ రావుతో చాట్ చేస్తాను, ఎందుకంటే లోకేష్ బాబు గారికి విట్నెస్ కావాలి ఏదైనా సరే అన్నట్టు ఆ, విష్ణు కుమార్ రావు గారితో చాట్ చేసిన మొత్తం స్క్రీన్ షాట్లు అన్ని పెట్టాను నాకు. ఆయన ఏంటంటే నేను అప్పుడెప్పుడో నేను వైసీపీకి ఏదో చేశాను, ఆడు వైసీపీ వాడు అది ఇదని ఏదో మెసేజ్ పెట్టారు అని చూశాను. ఓకే సార్, ఇదంతా కాదండి. అసలు మీరు సీఎం ఏం మాట్లాడారు, అసలు సీఎం వచ్చారని చెప్పేసి అన్నారు కదా, అది సీఎం గారు ఏం మాట్లాడారంటే ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు నీకు పని చేయడు, ఆ డబ్బులు కూడా అంటే ఆయన ట్రాప్ ఏంటంటే దేవినేని ఉమా ఏమన్నాడంటే మా కమిషనర్ ఇతని గారిని మార్చేస్తాము మేము, కాకపోతే మనకి ఏదైనా సరే ఒక చిన్న ఎవిడెన్స్ ఉండాలి మార్చడానికి, నువ్వు ఒక పని చెయ్యు, నేను ఫార్మాలిటీ ఇస్తాడు అని చెప్పాను. ఒక 80,000 వాళ్ళు పిఎస్ ఎవడో ఏదో చెప్పాడు రాతోడని స్టాంప్ పంపించారు. పంపిస్తే దానికి నేను నమ్మి పంపిస్తాను. అలాగే నేను మా మిస్సెస్ ఎప్పుడు డాక్యుమెంట్ పట్టుకుని వెళ్దాము, నేను లలితా జ్యువెలరీ వెనకాతల జలక్స్ తీసుకున్నాను. ఆ టైంలో ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నువ్వు 80,000 పంపించామా, నువ్వు పంపించిన వెంటనే ఏంటంటే ఈ డబ్బులు నీకు వచ్చేస్తాయి, నీ పని అయిపోద్ది, పని అయిపోయినాక ఆయన ట్రాన్స్ఫర్ చేసేస్తాం, ఎందుకంటే ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఇలాంటి పట్టుకోవడం ఏంటి అది ఇదని చెప్పారు. చెప్తే నేను నమ్మిస్తాను, ఎందుకంటే నా పని అయిపోతుంది, నేను బయటపడతాను అనేసి. ఒక వీడియో కూడా ఆయన దేవినేని ఉమా రైట్. మధ్యాహ్నం ఫోన్ చేస్తారు. ఏదైతే వాళ్ళ ప్రధానంగా మెయిన్ సీఎం తో మాట్లాడినప్పుడు మీకు ఏమనిపించింది, అది అబద్ధం అనిపించలేదా? సీఎం తో మాట్లాడినప్పుడు అబద్ధం అంటే మరి ఆ టైంకి మరి దీంట్లో నేను కూడా నమ్మాను. ఇంకెవరెవరు మాట్లాడారు సార్ మీతో సీఎం తో పాటు? దేవినేని ఉమా ఏమన్నాడంటే నేను కార్లో ఉన్నానమ్మా, నీ అదృష్టం బాగుంది, ఆయన ఫోన్ చేశారు, నీకు లైన్ నేను వీడియో కాల్ చేస్తాను అని చెప్పి చేశారు. చేసి ఆయన సూర్యప్రకాష్ ఫైనల్ గా వాళ్ళ డిమాండ్స్ ఏంటి, అసలు బాధితుల డిమాండ్ ఏంటి? ఇప్పుడు ఫైనల్ మీ డిమాండ్ ఏంటి సార్? అసలు సీఎం అని చెప్పేసి మోసం చేశారు, అది ఏ టెక్నాలజీ తెలిసింది, ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఏం లేదండి, నేనేంటంటే మా ముగ్గురు అంటే నేను ఎక్సైజ్ ఉన్నాను, మా నాన్నగారు ఆర్మీ, మా తాతయ్య గారు ఆర్మీ, మేము గవర్నమెంట్ కి మా సైట్ మేము ఇచ్చామండి 2,000 గజాలు, సుమారు 30 కోట్లు ఆస్తుంది. అది డెవలప్ చేస్తే ప్రజలకి సీతంపేటలోని వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆ పక్కన నాది ఉందండి, నాకు ఇప్పుడు మేము ఆర్మీ చేసిన మాకు భూమి గవర్నమెంట్ ఇవ్వలేదు, కానీ మా భూమి మాకు ఇవ్వడానికి కార్పొరేటర్లు లోకల్ ఈ పీతలమూర్తి యాదవ్ జనసేన ఆయన మా మీద కంప్లైంట్ పెట్టడానికి కూడా ఇప్పుడు మా భూమి, కానీ జనసేన ఆయన ఎందుకు మా మీద కంప్లైంట్ పెట్టి కమిషనర్ రెవెన్యూ డాక్యుమెంట్లు కానీ రెవెన్యూ రికార్డు కానీ చూడకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. అది ముఖ్యంగా ఏంటంటే మేము మా భూమి ఇచ్చాము, 2,000 గజాలు ఇచ్చాము, విశాఖపట్నం సిటీ సీతంపేట ప్రిజం కాలేజ్ ఆపోజిట్ 2,000 గజాలు అంటే ఈ రోజు 30 కోట్లు ఆస్తుంది. కానీ ఇప్పటికి కూడా మేము అది ఇప్పటికి మా పేరు మీద ఉంది రికార్డు, కానీ పార్క్ కింద డెవలప్ చేయండి అని అడుగుతాం, దానికి ఆనుకొని నా సైట్ ఉంది, దానికి ఇబ్బంది పెడుతున్నారండి. నా సైట్ ని నాకు పర్మిషన్ ఇచ్చి బిఆర్టీ గాని పర్మిషన్ ఇస్తే నేను భయపడతానండి. 16 సంవత్సరాలు బట్టి దీనికోసం నేను కష్టపడుతున్నాను. అది నాకు సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ నెంబరు 108 2026 అదే సోలో చేశారు. అది మొన్న 7వ తారీఖున ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కాకపోతే నేనేమనుకున్నానంటే నేనే ఇంత మోసపోయాను కదా, ఇంకా తక్కిన వాళ్ళు అంటే చాలా మంది ఒక మినిస్టర్ ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు ఫోన్ చేస్తే నేనే 80,000 పంపించానంటే పాపము
ఇవి లోకల్లో ఉన్నోళ్ళు ఎంతో మంది ఇబ్బంది పడతారు నాకు తెలిసి. అంటే Okay. నేనే మోసపోయినంటే అది దాని రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.